హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే జ్యూసెస్ తయారీ విధానం చూద్దాము. ముందుగా డ్రాగన్ ఫ్రూట్తో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుందాము. దీనికోసము 5 బాదం పప్పులు, 2 అంజీరు చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా 5 జీడిపప్పులు, ఒక 5 ఎండు ద్రాక్ష తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వేడిగా ఉన్న నీళ్లు వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువ నానబెట్టడానికి టైం లేదు అంటే ఒక పావు గంట అయినా కానీ నానబెట్టుకోవాలి. ఇలా ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని కొన్ని నీళ్లు, మనం నానబెట్టుకున్నప్పుడు కొన్ని నీళ్లు వేసాం కదా, అందులోవి కొన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 టీ స్పూన్ల వరకు పంచదారను వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ వరకు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న మిక్సీ జార్లో వేసుకుని చేసుకున్నా కానీ ఈ మిల్క్ షేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. షుగర్ ఏమన్నా తగ్గినట్టయితే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా టేస్ట్ చేసేయచ్చు, లేదు కొంచెం చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత టేస్ట్ చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా ప్యాక్ చేసేసుకుని తీసుకెళ్తే మధ్యలో తాగడానికి కూడా వీలుగా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వాటర్ మిలన్తో డిఫరెంట్గా ట్రై చేద్దాం. వాటర్ మిలన్, పపాయ, తర్బూజా లాంటి ఫ్రూట్స్ని కట్ చేసుకోవడానికి ఇలాంటి స్పూన్స్ ఉంటాయి. మనకి విడిగా మార్కెట్లో కూడా దొరుకుతాయి, లేదంటే మనకి ఇంట్లో ఉన్న మెజరింగ్ స్పూన్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కట్ చేసేలాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా స్నాక్స్ బాక్స్లోకి జంక్ ఫుడ్స్ కాకుండా ఇలా ఫ్రూట్స్ పెట్టినా కానీ ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న మెజరింగ్ స్పూన్స్ యూస్ చేసి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఎంత తీసినా కానీ లోపల కొంచెం గుజ్జు ఉండిపోతుంది కదా, ఆ గుజ్జుని ఇలా షార్ప్గా ఉన్న స్పూన్తో తీసేసుకోవాలి. ఈ గుజ్జుని వేరే గిన్నెలోకి తీసేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. మనం ఏ ఫ్రూట్ని ఈ విధంగా కట్ చేసినా కానీ కొంచెం ఎక్స్ట్రా అనేది మిగిలిపోతుంది కదా, మనకి ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత మిగిలిన గుజ్జు ఉంటుంది కదా, దాంతో జ్యూస్ చేసేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ తయారీ విధానం చూసాం కదా, ఇదే విధంగా మిగిలిన ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఇష్టపడట్లేదు అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోజు ఇచ్చినా కానీ ఇష్టంగా తింటారు. వాటర్ మిలన్ గుజ్జు ఉండిపోయింది కదా, ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసాము అంటే గింజలు కూడా కట్ అయిపోతాయి. అందుకని వెజిటేబుల్ చాపర్లో వేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాము అంటే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ వాటర్ మిలన్ జ్యూస్లోకి షుగర్ వేయకపోయినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ షుగర్ కావాలి అనుకుంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఇంకా వాటర్ మిలన్తో జ్యూసెస్ తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న పెరుగుతో మజ్జిగ చేసుకుని దావత మజ్జిగ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దావత మజ్జిగ తయారు చేయడం కోసం 1/2 లీటరు మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలోకి 1/2 టీ స్పూను అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇంకా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇంకా ఒకసారి స్పూన్తో కలుపుకుని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే దావత మజ్జిగ రెడీ అయిపోయినట్టే. ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు దావత మజ్జిగ తాగి చూడండి, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ బాదం పాలు. ముందుగా వేయించుకున్న 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు మిక్సీ జార్లోకి వేసుకోవాలి.
ఇంకా పట్టికి బెల్లం చిన్న ముక్కలు ఒక 5 వేసుకోవాలి. ఇంకా ఒక యాలుక్కాయ, కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బయట మార్కెట్లో కొనే బాదం పాలు ఎల్లో కలర్లో ఉంటాయి, కొంచెం ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి ఆ కలర్ వస్తుంది. మనం హెల్తీగా తయారు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ వేయకుండా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 3 టీ స్పూన్ల వరకు తయారు చేసుకున్న బాదం పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలు వేసుకుని కలుపుకోవాలి. కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పాలు కొంచెం తక్కువ వేసుకుంటే చిక్కగా ఉంటుంది. పౌడర్ అంతా కూడా పాలల్లోకి కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని బాదం పలుకులు వేసుకుంటే బాగుంటుంది. 4 రకాల సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్స్ రెడీ అయిపోయినాయి కదా. మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.